తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాల వేళ రేవంత్ సర్కార్ కొత్త ఆవిష్కరణలు చేయబోతోంది. సరికొత్త స్వరాలతో తెలంగాణ గీతాన్ని, కొన్ని మార్పులతో రాష్ట్ర అధికారిక చిహ్నాన్ని జూన్ 2న ఆవిష్కరించబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే తెలంగాణ గీతానికి కీరవాణి స్వరాలు సమకూర్చడం, రాష్ట్ర చిహ్నం నుంచి కాకతీయ తోరణంతో పాటు చార్మినార్ను తొలగించడం వివాదాస్పదమవుతోంది. అయితే ఈ వివాదంతో తనకేమాత్రం సంబంధం లేదని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం కొసమెరుపు. తెలంగాణ ఏర్పడి దశాబ్దం పూర్తయిన వేళ రాష్ట్ర అవతరణ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సమాయత్తమైంది. ఉత్సవాలకు రేవంత్ సర్కార్ భారీ ఏర్పాట్లు చేస్తోంది. జూన్ 2న ఉదయం అమరవీరులకు ముఖ్యమంత్రి నివాళులర్పించి ఆ తరువాత సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే అవతరణ ఉత్సవాల్లో పాల్గొంటారు. రాష్ట్ర ప్రత్యేక గీతంతో పాటు అధికారిక నూతన చిహ్నాన్ని ఆవిష్కరించనున్నారు. ప్రముఖ తెలంగాణ కవి అందశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణ గీతంలో స్వల్ప మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్న తెలంగాణ గీతాన్ని మళ్లీ కంపోజ్ చేయించడం, అందులో కీరవాణి స్వరాలు సమకూరుస్తుండటం వివాదాస్పదమవుతోంది. తెలంగాణ సినీ మ్యూజిషియన్స్ అసోసియేషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. జయ జయ హే తెలంగాణ పాటను కంపోజ్ చేసేందుకు తెలంగాణ సంగీత దర్శకులు ఎవరూ లేరా అని ప్రశ్నిస్తోంది. ఈ పాట తెలంగాణ ఆత్మగౌరవమన్న టీసీఎంఏ కీరవాణి మ్యూజిక్ చేయడం తమతో పాటు తెలంగాణ ప్రజలను అవమానపరచడమేనని తెలిపారు. మరోవైపు తెలంగాణ గీతానికి కీరవాణి సంగీతాన్ని అందించడంపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అభ్యంతరం తెలిపారు. అందశ్రీ రాసిన తెలంగాణ రాష్ట్ర గీతంపై ఆంధ్ర సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి పెత్తనమేంటని ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పడి 10 ఏళ్లు గడిచాక గీత స్వరకల్పనకు మళ్లీ ఇప్పుడేం అవసరమొచ్చిందని ఆర్ఎస్ ప్రవీణ్ ట్వీట్ చేశారు. తెలంగాణ కవులపై ఆంధ్ర సంగీత దర్శకుల పెత్తనం ఇంకెంతకాలమన్న ఆయన కీరవాణి స్వరకల్పన చేయడానికి నాటు పాట కాదని ఘాటుగా స్పందించారు. ఈ వివాదంపై సీఎం రేవంత్ రెడ్డి చిట్చాట్లో స్పందించారు. రాష్ట్ర గీత రూపకల్పన బాధ్యతలు అందశ్రీకి ఇచ్చామని సీఎం చెప్పారు. అందశ్రీ ఎవరిని ఎంచుకుని గేయ రూపకల్పన చేస్తారనేది ఆయన ఇష్టమని, ఏ సంగీత దర్శకుడిని పెట్టి చేయాలనేది తన పని కాదని రేవంత్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నంలోనూ రేవంత్ సర్కార్ మార్పులు చేర్పులు చేస్తోంది. ప్రస్తుతం ఉన్న చిహ్నంలో కాకతీయ తోరణం, చార్మినార్ రాచరిక పాలనకు గుర్తులని, వాటిని తొలగిస్తామని గతంలోనే సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ చిహ్నం రూపకల్పన బాధ్యతను నిజామాబాద్ వ్యక్తికి అప్పగించారు. తెలంగాణ పోరాటాలు, చిహ్నాలు, తెలంగాణ తల్లి, రాష్ట్ర గీతం ఉండేలా చిహ్నం ఉంటుందని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను బట్టి రాష్ట్ర చిహ్నంలో నుంచి కాకతీయ తోరణం, చార్మినార్ను తొలగించడం ఖాయంగా కనిపిస్తోంది. దీనిపైన వివాదం చెలరేగుతోంది. కాకతీయ తోరణం తొలగించడాన్ని వరంగల్ జిల్లా ప్రజలు, నేతలు వ్యతిరేకిస్తున్నారు. స్థానిక కాంగ్రెస్ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చార్మినార్ను తొలగించడాన్ని ఎంఐఎం వ్యతిరేకిస్తోంది. ఈ వివాదాల నుంచి రేవంత్ సర్కార్ ఎలా బయటపడుతుందనేది తెలియాలంటే జూన్ 2న తెలుస్తుంది.